మొదటి పుస్తకాన్ని నవరస నట చక్రవర్తి నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి బహుకరిస్తున్నాం. ఫణీంద్ర గోటేటి గారు మా సంస్థకు ఎంతో ఆత్మీయులు. వారు మాకు ఎన్నో కార్యక్రమాలకు సహకరించారు. యూట్యూబ్ ఛానల్ అధినేత, మీడియా అధినేత వారు చాలా సీనియరు. ముందుగా ఫణీంద్ర గోటేటి గారు వచ్చారు పెద్దలు. ఇప్పుడు ఫణీంద్ర గోటేటి గారు మాట్లాడారు. బల్లెం సినిమా మీడియా డైరెక్టరీని ఇప్పుడు ఇందాక చెప్పారు 19 సంవత్సరాలుగా మరి వేణుమాధవ్ గారు రాజేంద్ర ప్రసాద్ గారి ముఖ చిత్రంతో చేయటం కూడా నిజంగానే ఇది ఒక సామాన్యమైనటువంటి విషయం కాదు. యాదృచ్ఛికంగా ఈరోజు హనుమత్ జయంతి, వారు రాజేంద్ర ప్రసాద్ గారికి హనుమంతుల్లాగా ఉన్నారన్న విషయం ఎంత కరెక్టో, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మీరు చాలామంది చూసుంటారు. దేవుళ్ళు అని ఒక సినిమా వచ్చింది. అందులో ఈయన ఒక పిల్లలతోటి హనుమంతుడిగా వేషం ఇస్తారు. దేవుళ్ళు అనేటువంటి సినిమాలో ఇద్దరు చిన్న పిల్లలతోటి ఈ హనుమంతుడి పాట కూడా పాడతారు, అందరి బంధువయ్యా అని. ఆ విధంగా నిజంగానే మన బల్లెం వేణుమాధవ్ గారు ఆయన అందరి బంధువు. ఈయన ఏ కళ్ళం వేశారో కానీ దీన్ని బల్లెం వారు కళ్ళం ఆ రాజేంద్ర ప్రసాద్ గారిని ఈ విధంగా ఇన్ని సంవత్సరాలు ఇక్కడ తీసుకురావడం చాలా గొప్ప విషయం. ఇటువంటివి ప్రోత్సాహకాలు ఎవరైతే ఏ రంగంలో అయినా సరే ఒక ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్ళడానికి వాళ్ళ వెనకాల వీపు చరిచి ఒక చిన్నటి ప్రోత్సాహం వాళ్ళని మరింత ముందుకు తీసుకువెడుతూ ఉంటుంది. అంచేత ఈరోజు ఎంతోమంది ఔత్సాహిక కళాకారులందరూ వివిధ రంగాల నుంచి వచ్చారు. ముఖ్యంగా సినీ ఫీల్డ్కి సంబంధించి ఆ ఒక్క ఫీల్డ్కి నాకు ఏబిసిడీలు కూడా రావు, కానీ బట్ ఇలాంటి వారు ఉండడం చాలా ఉద్భవం. ఇలా అనేకమైనటువంటి అవార్డులు ఇస్తూ ఆయన 19 సంవత్సరాలు చేశామని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. కాదు, ఇది ఒక సిల్వర్ జూబ్లీ, ఒక గోల్డెన్ జూబ్లీకి కూడా తీసుకువెడుతుందని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉంది. వారి యొక్క స్నేహ సంపద అటువంటిది. అటువంటి వ్యక్తి ముందర ఈరోజు నేను రావటం, రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి నేను కూడా ఒక అవార్డు తీసుకోవటం అనేటువంటిది చాలా ఆనందకరమైనటువంటి విషయం. మరిన్ని మంచి ప్రోత్సాహకాలతో ఆయన మరింత ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. ఇప్పుడు అన్నయ్య గారు మాట్లాడతారు. స్పందన. బల్లెం వేణుమాధవ్ గారి అసోసియేషన్ ఆధ్వర్యంలో సాహితీ సంస్థ, ముఖ్యంగా నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి ఎన్నో సంవత్సరాలుగా వారి పేరు మీద ఈరోజు భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఒకడే ఆర్టిస్ట్ మీద ఇన్ని సంవత్సరాలు డైరీ ఆవిష్కరణ, దట్టు సినిమా డైరీ ఆవిష్కరణ జరిగిన నేపథ్యం లేదు. అది కేవలం బల్లెం మాధవ్ గారు రాజేంద్ర ప్రసాద్ ఉన్న గౌరవంతో, భక్తితోటి, వారి కాన్సెంట్ తోటి డైరీ ఈరోజు ఇనాగ్రేషన్ చేసే కార్యక్రమం వచ్చిన పెద్దలందరికీ, వేదిక ఉన్న సన్మాన్ రైతులకు, వేదిక కొంచున్న వారి అభిమానులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈ ఏడాదిలో జరిగినటువంటి ఒక 3 దుర్వార్తల్ని ఫస్ట్ మా నాన్నగారు పరమపదించారు సెప్టెంబర్ 12న. వారికి నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను ఈ వేదిక మీద. అట్లాగే మా గురుగారు వల్లభనేని జనార్దన్ గారు పరమపదించారు. అట్లాగే నేను సినిమా తీస్తాననగానే టేబుల్ మీద డబ్బులు పెట్టి ప్రోత్సహించిన లయన్ ఏ విజయ్ కుమార్ గారు పరమపదించారు. వారు ముగ్గురికి ఈ వేదిక మీద శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఇప్పుడు గౌరవనీయులు మీ అందరూ ఎంతో అభిమానంతో చూస్తున్న నటకిరీటి, మరి నట సార్వభౌమ అనడం కానీ నట సార్వభౌమ కన్నా మించి ఈరోజు ప్రేక్షకుల నీరాజులు అందుకుంటున్న గౌరవనీయులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడుకోతున్నాం. సభా సరస్వతికి నమస్కారం. బల్లెం వేణుమాధవ్, రాజేంద్ర ప్రసాద్
ఏదో జన్మలో బంధం. మీరు ప్రతి సంవత్సరం మమ్మల్ని ఇలాగే చూస్తుంటారు. నాకు కూడా ఎంత సంతోషంగా ఉంటుందంటే, సరదాగా ఒకసారి చిన్నపిల్లల్లాగా అన్నీ మర్చిపోయి మన తోటి అందరికీ అవార్డులు ఇస్తూ సరదాగా అందరితోనూ కలిసిపోయి చాలా సరదాగా, నాకైతే చాలా సరదాగా ఉంది. మీకు ఎలా ఉందో నాకు తెలియదు. కానీ తర్వాత 19 సంవత్సరాలుగా ఐ థింక్ వరల్డ్ రికార్డు అని అన్నాడు మావాడు బల్లెం. అది నిజమే. ఎందుకనంటే నాకు తెలిసి ఎవరిది కంటిన్యూస్గా ఇన్ని సంవత్సరాలు ఒకే పత్రిక మీద ఉండటం అనేది జరగల. నాకు అసలు మీ అందరికీ బాగా గుర్తుంటే కనుక నాకున్న ఫ్యాన్సే భారతదేశ ప్రధాని పివి నరసింహారావు గారు. నేను మీ అందరికి బాగా గుర్తుండి ఉంటుంది. ఆ నలుగురు సినిమా అప్పుడు ఎప్పుడూ ఒకటే చెప్తుండేవాడిని, బల్లింకి బాగా తెలుసు ఇట్లాంటివన్నీ, నాకన్నా నాకు వచ్చిన అవకాశం గొప్పది అని. ఎప్పుడు కూడా ప్రతి మనిషి అలాగే తీసుకోవాలి. నాకు జీవితంలో ఒక హనుమంతుడు లాంటి బల్లెం వేణుమాధవ్ దొరకటం, ఇప్పుడు ఇవాళ షూటింగ్ చేస్తున్నది ఏంటో తెలుసండి, మాస్ మహారాజు. రవితేజ నేను తాత మనోడు. నా సామిరంగా ఆ సినిమా మీరు చూసి మళ్ళీ నా పాత రోజులు గుర్తొస్తాయి మీకు. ఏది ఈ హీరోగా యాక్ట్ చేసిన రోజులు గుర్తొస్తాయి. నేను తాత, వాడు మనవాడు, ఇద్దరం మందు తాగేసి కొట్టుకుంటాం ఇద్దరం. నా కూడా కారంట వాడు నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపుతాడు. ఏం పాల్ అది, ఏం పాలు, కేఏ పాల్ ఓల్డ్ ఏజ్ హోమ్ అని వ్యాన్ ఉంటుంది బయట. నన్ను నలుగురు పట్టుకెళ్తుంటారు ఇలాగా, ఏదో ఆ రాజుల్ని కట్టేసి సంఖ్యలతో పట్టుకెళ్తారు చూడండి, అలా పట్టుకెళ్తారు. రాయ్ వాడు మనవడు, వీడు తాత. చిన్నప్పటి నుంచి పాముకి పాలు పోసి పెంచినట్టుగా మీ అమ్మ నాన్న చచ్చిపోతే వంట చేసి మరీ నిన్ను పెంచినందుకు నన్ను ఓల్డేజ్ హోమ్ పంపుతావా అంటే, ఆవిడెవరో పాపం మంచిగా బింది పుచ్చుకుని వెళ్ళిపోతాడు. ఎక్స్క్యూజ్ మీ వస్తుంది, నీళ్లు తీసుకుని యూ కెన్ గో వెళ్ళిపోద్ది ఆవిడ. ఆడెంక తిరిగి, రేయ్ నువ్వు వెళ్ళే చోట బీర్లే కాదురా పోరిలు కూడా దొరకకుండా జీవితాంతం నువ్వు బ్యాచులర్గా మిగిలిపోతావు, ఇదే నా శాపం, కమాన్ టేక్ మీ అంటే సరదాగా ఊరికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పా. ఆ సినిమా చూడండి మీరు. మళ్ళీ ఈ రాజేంద్ర ప్రసాద్ గారికి రిటైర్మెంట్ లేదా, ఈయన పంపరా అని అంటే మా వాడికి బల్లెంకేమో కోపం వస్తుంది. ఆయన మీరు ఎక్కడ పంపుతారా బాబు అని. ఎక్కడ అయ్యే పని కాదు. ఏదేమైనా సరదాగా మీ అందరితోటి ఇవాళ ఈ 4 ముక్కలు నేను పంచుకుంటున్నందుకు తప్పకుండా ఈ అవకాశం భగవంతుడు మాకు ఇచ్చినంత కాలం మనం అందరం ఎప్పుడు కలిసే ఉంటామని మరొకసారి మనవి చేస్తూ రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక ఫోటో దిగుతున్నారు ఛాయాచిత్రం.